కాకినాడ నగరంలోని గుంతలను సమర్థవంతంగా పూరించడానికి, దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడానికి రూపొందించబడిన ప్రత్యేక మిషన్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. కాకినాడ నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లే అధ్యక్షతన జరిగిన ఈ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పేరబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నగరపాలక సంస్థ కమిషనర్ భావనాలు పాల్గొని ప్రారంభించారు. సుమారు 1,50,00,000 విలువ గల ఈ మిషన్ ద్వారా కాకినాడ నగరంలోని దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులకు వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మిషన్ పనితీరును పాట్ హోల్ బన్స్టేర్ సంస్థ ప్రతినిధి విలాస్ జలాన్ ప్రతినిధులకు వివరించారు. తరచుగా గుంత ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఎయిర్ కంప్రెషర్లు, ఎమల్షన్ లేదా తారు ట్యాంకులు, అగ్రిగేట్ బిన్లు, స్విస్ట్ ఆపరేషన్ కోసం ఆటోమేటిక్ స్ప్రే లేదా సాచింగ్ సిస్టమ్లను కలిగి ఉంటుందని మిషన్ పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్ఈపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.